త్రేతాయుగం ఆఖరికొచ్చింది. రాముడు అతని మానవ అవతారాన్ని ముగించాలి. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. రాముడి మానవ అవతారాన్ని ముగించడానికి వచ్చిన యమధర్మరాజుని హనుమాన్ అడ్డుకుంటున్నాడు. హనుమాన్ తన పక్కనున్నంత కాలం మానవ అవతారాన్ని ముగించలేనని రాముడికి అర్థమవుతుంది. దానితో రాముడు హనుమాన్ తన పక్కన ఉండకుండా చేయడానికి తన ఉంగరాన్ని పగుళ్ళున్న ఒక భూమిలో పడేస్తాడు. హనుమాన్ని పిలిచి ఆ ఉంగరాన్ని తీసుకురమ్మని చెప్తాడు. హనుమాన్ ఏగంత మారి ఆ పగుళ్ళున్న భూమిలోకి వెళ్ళి ఉంగరాన్ని వెతుకుతాడు. అలా వెతుకుతూ వెతుకుతూ నాగలోకంలోకి వెళతాడు. సర్పాల రాజు అయిన వాసుకి హనుమాన్ని చూసి తాను వెతుకుతున్న ఉంగరాన్ని చూపిస్తానని తీసుకెళ్తాడు. వాసుకి తీసుకువెళ్ళిన చోటులో కుప్పలు తెప్పలుగా ఉంగరాలుంటాయి. అందులో రాముడి ఉంగరం ఏదని తెలుసుకోవడానికి హనుమాన్ చాలా తికమక పడతాడు. కొంచెం సేపటికి హనుమానికి అర్థమవుతుంది అక్కడ ఉన్న ఉంగరాలన్నీ రాముడివే అని. కానీ అందులో ఏ ఉంగరం పట్టుకెళ్లాలో అర్థం కాదు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.